హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది ఏంటి అంటారా, మన ఈ మధ్య 2-3 రోజుల్లో నెట్టింట్లో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుందండి, వైరల్ కూడా అవుతుంది. అది ఏంటి అంటారా, మన సింగర్ మధుప్రియ గురించి. సో ఒక ఎగ్జాంపుల్గా చెప్పి తర్వాత అమ్మాయి గురించి మాట్లాడదాము. అది ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దైవంతో సమానం అని అంటారు. వాస్తవమే అది. మన చిన్నప్పటి నుంచి బుక్స్ల్లోనూ పెద్దవాళ్ళు గురువులు అంతా చెప్పిన మాట, తల్లిదండ్రులు దైవంతో సమానం అంటే అది 100% వాస్తవము. అయితే మీ అమ్మ మీ నాన్న కానీ, మా అమ్మ మా నాన్న కానీ ఎవరైనా వాళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్లో ఉన్నప్పుడు డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తామా? మీరు వెళ్తారా? నేను వెళ్తానా? వెళ్ళాం కదా, మనం ఎవరు వెళ్ళం కదా. కాకపోతే ఈ మధుప్రియ ఏం చేసిందంటే, ఈ మధ్యకాలంలో ఒక గర్భగుడిలోకి అందరు బయట భక్తులు వెయిట్ చేస్తుంటే ఈవిడ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి ఫోటోషూట్ చేస్తుందండి. ఇది ఈ వీడియో ఈ మధ్య నెట్టింట్లో బాగా వైరల్ అవుతుందన్నమాట. ఈ అమ్మ మధుప్రియ, నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు 4-5 పాటలు పాడినంత మాత్రాన పెద్ద గొప్పదనం అయిపోయినావు అనుకుంటున్నావా? లేకపోతే దేవుడి కన్నా గొప్పదనం అని నువ్వు అనుకుని ఫెయిల్ అవుతూ దేవుడితో సెల్ఫీ తీయడానికి వెళ్తున్నావా, లేకపోతే ఫోటోషూట్ తీయడానికి వెళ్తున్నావా? దేవుడి మీద పాట పాడడం ఒక్కటే కాదు, దేవుడిని గౌరవించడం కూడా నేర్చుకో ఫస్ట్. నువ్వు ఇప్పుడు నీకు పొగరు నెత్తి మీదకి ఎక్కినట్టుంది. ఓకే, నీకన్నా గొప్ప సింగర్లు చాలామంది ఉన్నారు తెలంగాణలో. బహుశా కొంప తీసి నువ్వేమో తెలంగాణ సీఎంగా ఫీల్ అవుతున్నావు, నాకు అర్థం కావట్లా. ఏదో స్టేజ్ మీద కొంతమంది పెద్దలు, మనసున్న మహారాజులు నిన్ను పొగిడినంత మాత్రాన నాకు సాటి లేరు, ఎవరు లేరు అని చెప్పేసి విర్రవీగుతున్నావేమో, నాకు అర్థం కావడంలా. ఇది పొగరుతో కూడినటువంటి ఒక విధమైన ప్రక్రియ అన్నమాట నీకు. ఎట్లా నీకు తెలీదా? గర్భగుడిలోకి ఏ టైంలో వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళు వెళ్ళాలి తెలీదా నీకు? తెలిసి కూడా వెళ్ళావా? నీకు తెలిసి వెళ్ళావా అని నేను అంటున్నా. నీకు అహంకారం, గర్వం నెత్తి మీదకి ఎక్కి వెళ్ళావు. గర్భగుడిలోకి వెళ్ళి నువ్వు షూట్ చేస్తావు, ఫోటోషూట్. బుద్ధి లేదా నీకు? నీ పేరెంట్స్ ఎవరు చెప్పలేదా నీకు? బుద్ధి ఉందా? పోనీ బుద్ధి లేదు నీకు. నేను చెప్తా ఉన్నాను కదా, బుద్ధి లేదు నీకు. నువ్వేమనుకుంటున్నావు అంటే, తెలంగాణని 2 చేతులతో తీసి సాధించాను ఒక పాటతో, నేను తీసుకొచ్చాను, ఇప్పుడు నేనే ముఖ్యమంత్రిని, తెలంగాణకు ముఖ్యమంత్రిని, నాకేముంది సాట్, నాకు ఎవరు ఏం చెప్పరు, ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నావు నువ్వు. పగల కొడతామే నిన్ను. మళ్ళీ మన నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తా ఉంది. తెలంగాణలో తిట్టామంటే రావట్లేదు మనసు నాకు. అటు వెళ్తావు నువ్వా? తెలుసుకో. ఇప్పటికైనా సారీ చెప్పి సావు. ఓకేనా? చేసిన తప్పని ఒప్పుకో. గర్భగుడిలోకి ఒక పూజారి మాత్రమే వెళ్ళి దేవుడికి పూజ చేస్తాడు పవిత్రంగా. అందరూ వెళ్ళిపోయేది కాదు గర్భగుడి అంటే. ఆ మాత్రం తెలీదా నీకా? అది ఫ్రెండ్స్, ఛానల్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.